ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు. నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను. నేను నాని గారు కదండి మేమే అనుకున్నాము. నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా. అవును యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకని. నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరెలా అనుకున్నారు? ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు. కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసులు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు. అది అడిగినప్పుడు నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన కొడుకే ఈ కార్తీక్. తను సజెస్ట్ చేశాడంట జగదీష్కి. ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తీక్ అంటే, ఏముందండి పగలంతా మాల్స్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం, కేఫ్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. కొంచెం మాట్లాడతాను ఈరోజు. ఇంక మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి ఇంకా అంత ఎక్సైట్ అవ్వను. ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో. అంతకన్నా ఎక్సైట్ అవ్వను. మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో శివన్న కనపడేవాడు. అక్కడెక్కడో తగిలేదు సార్ మీరు మాకు. అమ్మిడే అమ్మ, దేవుడి రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి. నేను బిగ్ బాస్ చేస్తాను ఎవడనుకోడు. వీడికేం కర్మ, ఎందుకు చేస్తున్నాడు ఇటు తెలీదు. అదంతే. ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరిగా వాడికి రోజు రావాలో అది రాసి పెట్టుంటుంది. అదంతా కూడా నాకు 25 సంవత్సరాలు పట్టిందండి. కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు, వెళ్ళిపోవాలనుకోలేదు, రాదు అనే ఆ టెన్షన్ లేదు. కానీ ఉంది, నేను చెప్పాలి ఇది ఆ రోజు రే ఈ అమ్మ. ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి. నా స్ట్రగుల్ చూసిన నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన అనుభవించేవాళ్ళండి. ఇంట్లో ఏం కాదులేబ్బా ఆడుద్ది, ఈ సినిమా బాగా ఆడుద్దని మా ఆవిడ నాకు ఓదార్పు యాత్రలో. పిల్లలు, నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా నాకు నా బాధ ఏంటంటే నేను ₹1 కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని చిన్న చిన్న ప్రాపర్టీ